నేటి ముఖ్యాంశాలు. తాండూర్ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులుగా ఎన్నికైన అగనూర్ కిరణ్ కుమార్ ను ఘనంగా సన్మానించిన జంగమ సమాజం నాయకులు. జుంటుపల్లి శ్రీ సీతారామచంద్ర స్వామి నిజరూప దర్శనంలో ఎవరికీ తెలియని మహా అద్భుతాలు. సెయింట్ మేరీ పాఠశాలలో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే పాల్గొన్న మాజీ మున్సిపల్ చైర్మన్ కోట్రిక విజయలక్ష్మి. పాత తాండూర్ ఫ్లైఓవర్ వద్దు, అండర్ బ్రిడ్జ్ ముద్దు, సౌత్ సెంట్రల్ రైల్వే జీఎంకు లేఖ రాసిన కొండా విశ్వేశ్వరరెడ్డి. శ్రీరామనవమి రోజు మాంసం విక్రయించరాదు, నోటీసులు జారీ చేసిన మున్సిపల్ కమిషనర్. కోరిన కోరికలు తీర్చే మారేపల్లి ఆర్యమైసమ్మ. తాండూరులో మొట్టమొదటిసారిగా 5 రకాల పానీపూరి. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. ఇటీవల తాండూర్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులుగా శివసాగర్ ఉన్నత పాఠశాల కరెస్పాండెంట్ అగనూర్ కిరణ్ కుమార్ గౌరవ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అందువల్ల మంగళవారం సాయంత్రం తాండూర్ పట్టణంలోని జంగమ సమాజం కార్యాలయంలో కిరణ్ కుమార్ ను సమాజం పెద్దలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జంగమ సమాజం అధ్యక్షులు గూలి శివకుమార్ మాట్లాడుతూ జంగమ సమాజానికి చెందిన వ్యక్తిని గౌరవ అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు సమాజం తరపున సన్మానిస్తున్నామని, ఇంకా మరిన్ని పదవులు దక్కాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా అగనూర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ జంగమ సమాజానికి చెందిన ఎవరైనా 10వ తరగతిలో 10 GPA సాధిస్తే వారికి ప్రోత్సాహకంగా 5,000 రూపాయలు వ్యక్తిగతంగా ఇస్తానని, జంగమ సమాజానికి చెందిన బీద విద్యార్థుల ఫీజు రాయితీ కోసం పాఠశాలల ఫీజులు తగ్గించడానికి కృషి చేస్తానని కిరణ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు గూలి నీలకంఠం, గూలి విశ్వనాథ్, చెన్మిల్ల మల్లన్న, గూలి పరమేష్, శరత్ చంద్ర, సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆనరీ ప్రెసిడెంట్ అయినాను కాబట్టి నాకు మా జంగమ సమాజం వాళ్ళందరూ నాకు సన్మాన కార్యక్రమం చేసినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. అదే ధన్యవాదాలు కూడా అయినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు ముగిస్తుంది. ఏ జంగమ విద్యార్థులైనా కూడా మా దృష్టికి తీసుకొని వస్తే వాళ్ళకి ఆర్థికంగా కూడా ఏదైనా ఇబ్బందులు ఉన్నా కన్సెషన్ కూడా ప్రైవేట్ స్కూళ్ళలో మేము చెప్పి ఇప్పించగలుగుతాము. అది కూడా మా జంగమ విద్యార్థులకు ఎవరికైనా 10 పాయింట్స్ వస్తే నా సొంతంగా నేను 5,000 రూపీస్ గిఫ్ట్గా ఇవ్వాలని ఈరోజు సమాజం ఎంతో అభివృద్ధి చెందుతుంది. అందుకు కారణంగా రాష్ట్రంలో ఉత్తమ ఉపాధ్యాయ ఈరోజు ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ మన కిరణ్ కుమార్ గారు మన విశ్వ గోపాలం ఒకప్పుడు ఎంతో ఎన్నికలు మనం అనుకున్నాం. ఈరోజు సమాజంలోకి స్టెప్ బై స్టెప్ మనమంతా ర్యాంక్ మన దగ్గర అన్ని స్కూల్ అయితే తీసుకుంటాం. ఉపాధ్యాయులు ఉండేదన్నా గౌరవాధ్యక్షులుగా అన్ని పాఠశాలలు 32 పాఠశాలలకి పోయి ఏకచిత్రాలు చేసే అవకాశం మనం సమాజ సభ్యులు జరిగింది. దాన్ని గౌరవంగా ఫీల్ అవుతున్నాం. ఇటువంటివన్నీ కూడా ముందు స్టెప్ బై స్టెప్ కామెంట్ పెట్టడం. ఇక్కడ గౌరవ మల్లికార్జున స్వామి గారు మన వంశాలకు ప్రోగ్రామ్ చేసిన అదే పరమేశ్వర్ గారు విదేశీయ సమాజంలో ఒక మెంబర్గా ఉన్నారు. 3 టైమ్స్ కూడా ఆయన అంటే మన సత్తాన్ని ఏంటి అనేది మనం ఆటోమేటిక్గా చూపిస్తూనే ఉన్నాం. దీన్ని అందరూ గుర్తించాల్సిన సమయం ఆసన్నమైంది. ఇది కులసంఘం మాత్రమే, మొత్తం కాదు. మా కులాభివృద్ధి కోసము గవర్నమెంట్ ఫండ్స్ అనేది కూడా మా సభ్యులకు పంచాలని ఉద్దేశంతో చేసుకున్న సమయంలో కానీ వేరే వాళ్ళని సిద్ధపడుతున్నాం కానీ ఒక ఓట్ చేయడం కాదని పరిగణన మనం చేస్తున్నాం. మా దగ్గర చాలా మంది బ్యాక్వర్డ్ క్లాస్ ఈరోజు కొద్దిమంది మాత్రమే కనిపిస్తున్న తెల్లబడి చేసుకుని బాగున్నామనుకున్నాం కానీ 195% మంది చాలా పేదరికంలో ఉన్నారు. వాళ్ళకి చాలా అవసరాలు ఉన్నాయి. మా అవసరాలు ఉన్నాయి. గవర్నమెంట్ ఇచ్చే పాలసీలు అన్నీ కూడా వాళ్ళకి దరిదాపులో తీసుకోపోవాలని, టీచర్ పథకం కానీ, కళ్యాణ కానీ ఏమైనా ఫండ్స్ ఇస్తే కూడా వాళ్ళకి ఫండ్స్ ఉన్నాయి. వీటన్నింటి వాళ్ళకి అందజేయాల్సిన బాధ్యత ఈ సంఘం ఉన్నదని చెప్పి బాధ్యత తీసుకున్నాం. కానీ ఇంకో సంఘానికి వ్యతిరేకంగా కానీ ఇంకో సంఘానికి కాదని మేము సరైన అందజేస్తున్నాం. ఇలాంటి ఏదైనా కార్యక్రమం ఉంటే అందరూ సభ్యులందరినీ మన అత్యధికంగా మనం పాల్గొని మన సత్తాలు ఈరోజు యువతను కూడా తెలంగాణ యువతను
సమాజంలో ఉన్న కానీ కూడా మన సమాజంలో రావాల్సిన కానీ మన సభ్యులు కూడా సన్మానించాలని ఉంటే వేరే ఇప్పుడు ప్రజెంట్ అయితే కిరణ్ కుమార్ గారిని ఆదాయం కావాలి సన్మానం ఈ సమావేశానికి చేసినటువంటి శ్రీ కుమార్ గారికి మరియు గౌరవ అధ్యక్షులు నీలకంఠ స్వామి గారికి ఉపాధ్యక్షులు వీరు విశ్వనాథ గారు తర్వాత వీరు ప్రదర్శన గారు తర్వాత చంద్రిక మల్లన్న గారు తర్వాత మరపతి చేస్తున్న గారు అలాగే మా ప్రియమైనటువంటి కార్యదర్శులు చాలా కనపడాలతో వస్తుంటే వచ్చినందుకు చాలా సంతోషం. అయితే ఈరోజు సమావేశ కార్యక్రమం ఏమైనా ఉద్దేశం అనగా జంగమ సమాజం సభ్యులైనటువంటి శ్రీ అందరూ కిరణ్ కుమార్ స్వామి గారు తాను ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల అసోసియేషన్ గారు గౌరవ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఇందుకు గాను వారి మనస్ఫూర్తిగా శుభాభినందనలు తెలియజేస్తున్నాం. అందుకు మన సమాజం తరఫున అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శులు మరియు వారి బృందం మనమంతా కూడా మరి ఘనంగా సన్మానించుకోవాలని చెప్పి నేను అధ్యక్షుల వారిని కోరుతున్నాను. యాలల మండలం జుంటుపల్లిలో వెలిసిన అతి పురాతనమైన శ్రీ సీతారామ చంద్రస్వామి నిజరూప దర్శనం సమయంలో స్వామివారి నాభి దగ్గర నుండి వెంట్రుక ప్రమాణంలో నీటిధార రావడం, స్వామివారి కింది భాగం ఆంజనేయ స్వామి అవతారం, పై భాగం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అవతారం ఆదిశేషుగా శాలిగ్రహంగా 4 అవతారాలుగా దర్శనమిస్తారు. స్వామివారి అభిషేకం తర్వాత స్వామివారికి దుస్తులు ధరించిన అనంతరం మడి తడిగా ఉంటుందని ఆలయ పూజారి తెలిపారు. ఈ విషయాలన్నీ శ్రీరాముల వారు తమ భక్తులకు కలలో చెప్పినట్లు ఆలయ పూజారి వివరించారు. నిజ రూప దర్శనంలో కూడా స్వామివారి నాభి తీర్థంగా వెలిసినటువంటి తీర్థాన్ని అభిషేకం కంటే ముందు ఈ విధంగా స్వామివారికి పచ్చిక తేమగా ఉండి ఒక అరగంట ఇచ్చిన తర్వాత ఈ విధంగా సన్నము వెంట్రుక ప్రమాణంలో కూడా నీటి ధార వస్తుంది. మేము అభిషేకం చేసిన తర్వాత మడి కట్టిన తర్వాత ఆ మడికి ఈ విధంగా ఇంకిపోవడం జరుగుతుంది. ఇది స్వామివారి యొక్క విశిష్టత. ఇంకో విశిష్టత ఏమనగా ఈ 2 కాళ్ళు ఈ విధంగా మూసినప్పుడు ఆంజనేయ స్వామి అవతారం కనిపిస్తుంది. ఈ 2 కాళ్ళు ఈ విధంగా మూసినప్పుడు లక్ష్మీ నరసింహస్వామి అవతారం కనిపిస్తుంది. ఆ తర్వాత ఆదిశేషుడు, ఈ ఆదిశేషుడుకు ఈ శిలకు ఇది ఒకే శిలగా వెలిసింది. ఈ దొరికినటువంటి శిలను స్వామివారు రామస్వామి చెప్పినాడు కాబట్టి రామాలయంగా వెలిసింది. అంటే ఈ యొక్క విగ్రహం లోపట కాళ్ళ వరకు ఆంజనేయ స్వామి, లక్ష్మీ నరసింహస్వామి, ఆదిశేషుడు, ఈ శిలారూపం ఆదిశేషుని యొక్క శాలిగ్రామ అవతారం 4 రూపాలు రాముడు స్వప్నంలో చెప్పినాడు కాబట్టి రామాలయంగా వెలిసి ఈ విధంగా భక్తులకు దివ్యమైన దర్శనమిచ్చి వారి వారి కోరికలను తీరుస్తూ స్వామివారి ఆశీర్వాదాన్ని పొంది అనేక సంవత్సరాలు 650 సంవత్సరాల వరకు నుంచి ఈ దేవాలయం ఈ విధంగా పురాతన దేవాలయము స్వామివారి యొక్క అనుగ్రహము భక్తులు పొంది ఎన్నో కోరికలు తెచ్చుకుంటున్నారు. కాబట్టి ఇటువంటి దర్శనం కావాలంటే అభిషేకం కంటే ముందు వస్తే ఈ విధంగా నిత్యం కూడా భక్తులు చూడవచ్చు. ఈ విధంగా భక్తులకు మేము తెలియజేస్తున్నాము. స్వామివారి యొక్క అనుగ్రహము అందరికీ ఉండి స్వామివారి బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో కూడా అందరూ పాల్గొని స్వామివారి స్వామి అనుగ్రహంకు పాత్రకారులకు వచ్చున్నాము. జై శ్రీరామ్. తాండూరు పట్టణంలోని సెయింట్ మేరీ పాఠశాలలో మంగళవారం ఘనంగా గ్రాడ్యుయేషన్ డేను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాండూరు మాజీ మున్సిపల్ చైర్మన్ కోట్రిక విజయలక్ష్మి పాల్గొన్నారు. పై తరగతులకు వెళ్తున్న విద్యార్థులకు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కోట్రిక విజయలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థులు ఏకాగ్రతతో విద్యను అభ్యసించాలని సూచించారు. వేసవి సెలవుల్లో సమయం వృధా చేయకుండా ఏదో ఒకటి నేర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. బుద్ధులను మేం
బడికి పోయి చదువుకుంటాం, ఆశగా వర్తమానాన్ని ఆహ్వానిస్తాం, విశాల భావాలతో ముందుకు పోతాం, ఆశగా వర్తమానాన్ని ఆహ్వానిస్తాం, విశాల భావంతో ముందుకు పోతాం. శాంతి మార్గమే మా అభిమతము, శాంతి మార్గమే మా అభిమతము, భారత మాతకిదే అభివందనము, భారత మాతకిదే అభివందనము. తాండూర్ పాత తాండూర్ మధ్యన ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వల్ల పాత తాండూర్ వాసులు తీవ్రంగా నష్టపోతున్నారని, అందుకు అండర్ బ్రిడ్జ్ నిర్మిస్తే బాగుంటుందని బీజేపీ చెవెళ్ల ఎంపీ అభ్యర్థి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి సెంట్రల్ రైల్వే జీఎం కు లేఖ రాశారు. 74 కోట్లతో నిర్మించే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వల్ల సుమారు 300 ఇళ్లు కోల్పోతున్నారని, స్థానికులకు తీవ్ర ఆస్తి నష్టం జరుగుతున్నదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మిస్తే ఖర్చు తగ్గడంతో పాటు స్థానికులకు ఆస్తి నష్టం చేకూరదని లేఖ రాసినట్టు తాండూర్ పట్టణ బీజేపీ అధ్యక్షులు నాగరం మల్లేశం, కృష్ణా ముదిరాజ్, అంతారం లలిత, కోట్ల నరేందర్ రెడ్డి, సాహు శ్రీలత, బీజేపీ ఫ్లోర్ లీడర్ శోభారాణి, మాజీ తాండూర్ పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, జుంటుపల్లి వెంకట్ తదితరులు కొండా విశ్వేశ్వరరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అండర్ పాస్ కాకుండా సరే తాండూరుకు పాత తాండూరు వాళ్ళు కొత్త తాండూరుకు రావాలంటే ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉన్నదన్న విషయం అందరికీ తెలుసు. దాన్ని దృష్టిలో పెట్టుకొని చాలామంది పాత తాండూరు వాళ్ళు ఎన్నోసార్లు మొరపెట్టుకున్నారు. ఆ విషయం కాదని ఎవరు కూడా చెప్తలేరు. అయితే అనాలోచితమైనటువంటి చర్య వలన, అనాలోచితమైనటువంటి ప్రభుత్వము పరిపాలకులు ఇంజనీర్ వాళ్ళ అవగాహన రాహిత్యం వలన అండర్ పాస్ బ్రిడ్జ్ కాకుండా ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అనేది చాలా దూరం తీసుకొని పోయి పెట్టడం వలన ఈ ఒక్క వార్డుకు తప్ప 7 వార్డులలో ఒకే ఒక్క వార్డుకు ఆ బ్రిడ్జ్ ఎక్కే అవకాశం ఉంటుంది. ఇక్కడ మాణిక్ నగర్ వాళ్ళు ఎక్కాలంటే 1 కిలోమీటర్ దూరం పోయి రావాల్సి ఉన్నది. ఇక్కడ ఎస్సీ వార్డు కానీ, బీసీ వార్డు కానీ, పోడూరు గల్లీ కానీ, అక్కడ ఎన్ని వార్డులు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా బ్రిడ్జ్ ఎక్కడానికి ఇక్కడ కూడా ఆస్కారం లేదు. ఈ దాన్ని లోకల్ వాళ్ళందరూ కూడా గత నెలలో విమర్శించి కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి రిక్వెస్ట్ చేయడం వలన ఆయన మనకు మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రైల్వే జనరల్ మేనేజర్ గారికి, రైల్వే మినిస్టర్ వారికి వారు ఫోన్ చేసి మినిస్టర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది, జనరల్ మేనేజర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ లెటర్ చూసిన తర్వాత వాళ్ళు నిజంగా ఇంత లాస్ అయ్యేట్లాగా ఉంటే మేము దాన్ని పునఃపరిశీలిస్తామని చెప్పేసి విశ్వేశ్వరరెడ్డి గారికి హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి దీంట్లో ఒక మెట్టు తాండూరు ప్రజలు, పాత తాండూరు ప్రజలు ఏమంటారు విజయం సాధించినట్టే అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ ఎలక్షన్ కాగానే విశ్వేశ్వరరెడ్డి గారిని పట్టుకొని ఎంత వీలైతే అంత తొందరగా మనమందరం కలిసి అవసరమైతే మా వెంకట గారు చెప్పినట్లు కోర్టు పరంగానైనా పర్వాలేదు ఈ బ్రిడ్జిని ఆపి అండర్ పాస్ బ్రిడ్జ్ చేయడం వల్ల అతి తక్కువ ఖర్చు వస్తుంది, తక్కువ నష్టం జరుగుతుంది. మీకు దాదాపు 250-300 ఇండ్లు నష్టం జరిగితే అక్కడ ఉండే వాళ్ళందరూ బీసీలు, ఎస్సీలు వాళ్ళు మళ్ళీ ఇండ్లు కట్టుకోవాలన్నా, వాళ్ళు ఒక జాగాలో ఉండాలన్నా అది కుదరని పని. కాబట్టి దీన్ని పునః పరిశీలించాలని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యే గారికి కానివ్వండి, స్థానికులకు అందరికీ కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీన్ని ఆపి తక్షణమే అండర్ పాస్ బ్రిడ్జ్ అయ్యే విధంగా స్థానికుల ప్రజాభీష్టం మేరకు, ప్రజల అభిప్రాయ మేరకు వారి యొక్క మరోసారి సర్వే నిర్వహించి ఎక్కడైతే లాభం జరుగుతుంది ఆ బ్రిడ్జ్ చేయడం వలన నష్టం ఉన్నదా లాభం ఉన్నదా, డబ్బులు ఎట్లాగూ నష్టం ఉన్నది కానీ లాభం కూడా లేదు, ఎంతమంది ఎక్కిపోతారనే విషయం ఎవరికి తెలియదు. ఇంతకుముందు అలా మిత్రుడు శివకుమార్ గారు చెప్పినట్ల అది కేవలం ఇసుక దొంగలకు మాత్రమే బాగున్నట్టున్నదని చెప్పేసి మాకు అనిపిస్తూ ఉన్నది. దాని రియల్ ఎస్టేట్ వాళ్ళకి కానీ, ఇసుక దొంగలకు కానీ, ఇసుక మాఫియా కానీ బాగున్నదని చెప్పేసి మాకు అనిపిస్తూ ఉన్నది. కాబట్టి తక్షణమే ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జిని ఆపి అండర్ పాస్ బ్రిడ్జ్ చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. పనుల దగ్గరికి మరి పాత తాండూరు ప్రజలందరికీ సపోర్ట్గా వచ్చినటువంటి సోదరులు, సోదరీమణులు, బీజేపీ పార్టీ వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. వారి యొక్క ఏదైతే మాకు ఇస్తున్నటువంటి మద్దతుకు చాలా చాలా ధన్యవాదాలు. ముఖ్యంగా నేను 1 నెల క్రిందట ఇక్కడ వర్క్ స్టార్ట్ కాగానే విశ్వేశ్వరరెడ్డి సార్ గారికి నేను ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసి ఇట్లా ఉంది అన్న, మరి మా పాత తాండూరు ప్రజలందరూ కూడా చాలా పేదవాళ్ళు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్సీలు బీసీలు, మరి మైనార్టీ సోదరుల ఇండ్లన్నీ పోతున్నాయి, మరి 200లకు పైగా ఇండ్లు పోతున్నాయి, వాళ్ళు మరి రోడ్డు మీద పడతా ఉన్నారు. మీరు ఒక్కసారి రండి, మీరు వచ్చి ఇక్కడ పరిస్థితి చూడండి. మేము అంతకన్నా ముందే మరి ఎమ్మెల్యే గారికి, లోకల్ ఎమ్మెల్యే గారికి వారి దగ్గరికి అందరం కలిసిపోయి మా బాధను మేము విన్నవించుకున్నాం.
ఆయన 2 రోజుల్లో వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వారికి అడిగి మరి మెజారిటీ పీపుల్ ఏది చెప్తే అది చేపిస్తా అని చెప్పి ఇంతవరకు కూడా రాలేదు. ఆయన రాకపోవడం వల్ల మేము విశ్వేశ్వర రెడ్డి సార్కి ఫోన్ చేసినాము, రంజిత్ రెడ్డి సార్కి కూడా ఫోన్ చేయడం జరిగింది. చేస్తే మరి వెంటనే స్పందించి మరి విశ్వేశ్వర రెడ్డి గారు ఇక్కడ వచ్చి సైడ్ మీద వచ్చి ఇక్కడ చూశారు. డిఎస్పీ ఆఫీస్కి వెళ్ళి ఎక్కడి వరకు పోతుంది అనేది మరి నడుచుకుంటూ వచ్చి మాకి ఇబ్బంది, స్కూల్ పిల్లలకి ఇబ్బందే కాకుండా ఈ 5 వార్డులు ప్లస్ ఆ 2 వార్డులు 7 వార్డులు కూడా మరి స్లమ్ అంటే మొత్తానికే స్లమ్ కిందకి పడిపోతున్నాయి. మరి ఇక్కడ ఉన్నటువంటి ఒకే ఒక్కరికి ఇది లాభం ఎవరికంటే బడిలో ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే లాభం ఈ ఫ్లైఓవర్ వల్ల. మేము అది అందరికీ కూడా చెప్పినాము, కానీ అది ఏ నాయకుడు కూడా పట్టించుకోలేదు. మన కొండ విశ్వేశ్వరరెడ్డి అన్న గారు ఇమ్మీడియట్గా వచ్చి మా సమస్యను కండ్లతో చూసి మరి అక్కడికి వెళ్ళి చెప్పినటువంటి ఆ యొక్క మా విశ్వేశ్వరరెడ్డి అన్న గారికి మా అందరి తరఫున ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇది ఖచ్చితంగా మేము ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడి దాకన్నా వెళ్తాము. ఫ్లైఓవర్ మాత్రము మాకు అవసరం లేదు. మా పాత తాండూరు ప్రజలు అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ అడుగుతూ ఉన్నారు. అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ చేయిస్తే బాగుంటుందని చెప్పి మళ్ళీ వారికి మేము లెటర్ కూడా పెట్టడం జరిగింది. మరి వచ్చినటువంటి సోదరులందరికీ కూడా మరి పేరు పరన ధన్యవాదాలు. ओल्ड तांडूर को जा रहा है, इससे कोई पब्लिक को जो है ना बेनिफिट नहीं है। और इसमें मेन चीज़ क्या है बोले तो पूरे पूर्व पर्सन्स के 5th जनरेशन के मकाना है, पूरे मकाना चले जा रहे हैं। ये मकाना जाने से पूरे लोगों को जो है ना फिर दूसरी तरफ कहीं घर दिए तो वो लोगों को बहुत सेटिस्फैक्शन नहीं रहता। इसमें 3 लोग अब तक वो हैबत खा के हार्ट फेल हो गया। इसका काउंसलर साहब के पास भी पूरा रिपोर्ट है। ये जो घर चले जा रहे बोल के जो पूर्व पर्सन है वो लोग जो है ना ओल्ड पर्सन हैबत खा के 3 आदमी मर गए। और यहाँ पे जो है ना 3 गवर्नमेंट स्कूल है, रेलवे अपने पुलिस क्वार्टर्स है, सबके लिए जो है ना प्रॉब्लमेटिक है। अब वो 1 किलोमीटर जा रहा, यहाँ से अंडरग्राउंड ब्रिज है तो सबके लिए कन्वीनियंट है, बेस्ट है और अमाउंट भी गवर्नमेंट का सेव होता। बहुत सारी चीज़ें जो है ना फ़ायदेमंद है। इसके लिए हम गवर्नमेंट से वही रिक्वेस्ट कर रहे हैं, प्रेजेंट गवर्नमेंट को और जो हमारे कोंडा विश्वेश्वर रेड्डी साहब भी जो है ना हमारे लिए बहुत कोशिश करके GM साहब को भी अप्रूवल करें। अपने मोर देन 300 पीपल्स के जो है ना घर चले जा रहे हैं, कोई मामूली बात नहीं है, इसको इजी लेने वाला मैटर नहीं है और वो किसी भी कीमत पे हम होने भी नहीं देंगे। उसकी कोशिश भी हम पूरी कर रहे हैं। उसके लिए हमारी यही रिक्वेस्ट है आप लोगों से, किसी भी कीमत पे अंडरग्राउंड प्रोसेस को ये विदाउट पब्लिक इंटीमेशन, विदाउट पब्लिक इन्फॉर्मेशन ये काम शुरू करे। किसी को इन्फॉर्मेशन नहीं है, कोई अब यहाँ पे किसको हार्म हो रहा है, किसके घर जा रहे हैं उनको कोई काउंसलरों को भी इवन इंटीमेशन नहीं है, ऑल ऑफ सडन काम शुरू करे। ये बिल्कुल गलत है। गवर्नमेंट की कोई एक्टिविटी पब्लिक को बगैर इन्फॉर्मेशन करे के करना ये बात गलत है। దాదాపు 1 నెల రోజుల నుండి పాత తాండూరు ప్రజల గోస పట్టించుకునే నాదులైతే లేడు. ఇప్పటి వరకు పాత తాండూరు ప్రజలే ఒక సంఘంగా ఏర్పడి ఈ యొక్క ఫ్లైఓవర్ వద్దు, మాకు అండర్ బ్రిడ్జే కావాలని చెప్పి నినదించి ఒక సంఘంగా ఏర్పడి కొందరు పెద్దలతో కలిసి కోర్టు కూడా వెళ్ళడం జరిగింది. అలాగే ఈ యొక్క ఫ్లైఓవర్ ద్వారా నష్టపోతున్నటువంటి బాధితులను అందరినీ మేమున్నామని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున కొండ విశ్వేశ్వరరెడ్డి గారు రైల్వే GM గారికి కానీ డిప్యూటీ మేనేజర్ గారు కానీ లెటర్ రాసి ఈ యొక్క పనులను మీరు కాస్త ఆపండి, మేము దాని తర్వాత ఏం జరుగుతుందనేది ఎలక్షన్లో ఉన్నాము, అందరం ఏ బిజీలో ఉన్నాము, ఆఫీసర్లను ఎక్కడికక్కడ కట్టడి చేసి ఈ యొక్క పనులను ప్రారంభించడం జరిగింది. కేవలం ఇక్కడ ఉన్న స్థానిక నాయకుల మీద కోపంతో ఏదో కానీ లేదా పాత తాండూరు బాధితులైనటువంటి SC ST BCల మీద అక్కస్తో కానీ ఈ పనులను ఎలాంటి ముందస్తు సర్వే చేయకుండా నష్టపరిహారం ఇంత ఇస్తామని తెలియజేయకుండా ఈ యొక్క పునరావాసం దాదాపు ఒక 5 తరాలు 6 తరాల నుండి ఇక్కడ ఉన్నటువంటి SCల ఇళ్లను కూడా మొత్తం వాళ్ళ అస్తిత్వాలను తీసేసే విధంగా ఈ యొక్క బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క బ్రిడ్జ్ నిర్మాణాన్ని ఆపడానికి భారతీయ జనతా పార్టీ ఎంత దూరమైన వెళ్తుందని చెప్పి నేను ఈ యొక్క దాని ద్వారా మీకు మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. అయ్యా అధికారులారా, మీకేదైనా లాభాలు ఏమన్నా ఉంటే మీరు చూసుకోండి, కానీ దళితులైనటువంటి అలా ఇల్లు ఆస్తులు అన్నీ నష్టం చేసి మీ స్వలాభం కోసం ఇక్కడ ఉన్నటువంటి ఫ్లైఓవర్ని అండర్ బ్రిడ్జ్ని తీసేసి గతంలో అండర్ బ్రిడ్జ్ కోసమే సెంట్రల్ గవర్నమెంట్ నిధులు శాంక్షన్ చేస్తే ఆ యొక్క ఏమంటారు మ్యాప్ను చేంజ్ చేసి డిజైన్ చేంజ్ చేసి ఫ్లైఓవర్గా తీసుకొని వచ్చి ఎవరికి ఉపయోగపడిందో తెలియదు. కాబట్టి అధికారులు కూడా స్పందించి మానవతా దృక్పథంతో
సాటి మనుషులే కదా వాళ్ళు కూడా అని చెప్పేసి ఈ యొక్క ఫ్లైఓవర్ నిర్మాణానికి ఆర్ఎంబి అధికారులు కానీ వెనుకడు చేసి స్థానిక బలమైన ఇప్పుడు ఎవరైతే అధికారంలో ఉన్నారో ఆ నాయకులు కానీ ఆలోచన చేసి వెనుకడు చేసి ఈ యొక్క దళితులకు సంబంధించిన ఆస్తిని నష్టాన్ని జరగకుండా ఈ యొక్క బ్రిడ్జి పనులు ఆపి అండర్ బ్రిడ్జ్ చేసి ఇక్కడ స్థానిక ప్రజలకు అందరూ మేలుకోరాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే మీరు లేని పక్షంలో ఈ యొక్క బ్రిడ్జిను కంటిన్యూ చేద్దామంటే భారతీయ జనతా పార్టీ తరఫున ఖచ్చితంగా రేపు కోర్టు కూడా వెళ్ళి ఈ యొక్క పనులను ఖచ్చితంగా ఆపుతామని కూడా తెలియజేస్తున్నాను. శ్రీరామనవమి సందర్భంగా తాండూరు పట్టణంలో మాంసం అమ్మే వ్యాపారస్తులు మాంసం అమ్మరాదని మున్సిపల్ కమిషనర్ నోటీసులు జారీ చేశారు. బుధవారం శ్రీరామనవమి సందర్భంగా మటన్, చికెన్, బీఫ్ మాంసం వ్యాపారస్తులకు, రెస్టారెంట్లు మరియు హోటల్ వ్యాపారస్తులకు మున్సిపల్ శాఖ తరఫున నోటీసులు జారీ అయ్యాయి. నిబంధనలు అతిక్రమించి ఎవరైనా మాంసం అమ్మితే చర్యలు తీసుకుంటామని మున్సిపల్ అధికారులు హెచ్చరించారు. తాండూరు మండల పరిధిలోని మారేపల్లి గేట్ సమీపంలో వెలిసిన ఆర్ఎంఐసమ్మ ఎంతో పవిత్రమైనదని గ్రామస్తులు తెలిపారు. హైదరాబాద్ నుండి బస్సులో వచ్చి గ్రామంలోని కొందరికి మరియు శుద్ధ కంపెనీ యజమానుల కలలో వచ్చి ఇక్కడ దేవాలయాన్ని నిర్మించాలని ఆదేశించడంతో గ్రామస్తులు మరియు శుద్ధ కంపెనీల యజమానులు చందాలు వేసుకొని దేవాలయాన్ని నిర్మించారు. భక్తుల కోరికలు నెరవేర్చే అమ్మవారు ఎంతో పవిత్రమైనదని గ్రామస్తులు భూపతి ప్రతాప్ రెడ్డి, బల్వంత్ రెడ్డి, వెంకటరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, గోపాల్ రెడ్డి తదితరులు తెలిపారు. ఏం పేరు? సమ్మమ్మ. ఎవరు? మారేపల్లి. ఎన్ని ఎకరాలు ఉంటది? 2.5 ఉంటది. అవ్వ ఎక్కడికి వచ్చింది? అవ్వ పట్నంకి వెళ్ళి వచ్చింది. పట్నంకి వచ్చి. ఏం పేరు అవ్వ పేరు? ఆ తల్లి పేరు చెప్పలేదు. తెల్లరాయి కట్టుకొని బస్సు వచ్చింది. ఇక జగ్గు అన్నది మాయమైంది. ఇక అట్లా వచ్చింది? ఎట్లొచ్చిందో బస్సు మీద వచ్చింది. ఈయన దిగింది. ఇక ఈయన దిగి ఇక దక్కి పోరా అన్నది. అంటే తల్లి నీవే కదా, నీ మహిమ నాకు తెలియక నేను అడిగిన బస్కి రాయి కానీ నేను నాకు ఇంత లేక అడిగిన తల్లి నేను పోతా అంటే పోతావు మంచిగా పోతావు పోరా అంటని అన్నది. అని మాయమైంది. అట్ట ఈయన జగ్గున మాయమైంది. అట్ట పెద్ద మనిషి లేక అయ్యి మాయమైతే ఇక అంతా కంపెనీలోకి వచ్చింది, స్కూల్లోకి వచ్చింది. ఇక అన్నిటి వచ్చి అందరు పట్టించుకున్నారు. మంచిగా చేస్తున్నారు. ఇప్పుడు సంగతి ఏ జాతర నింపుకుంటున్నది. ఏండ్లు అయితే ఎన్నేళ్ళు ఆయన 5-6 ఏళ్ళు అయింది. ఆ కంపెనీలు అంతేసుకున్నారు. పటేలు సర్పంచ్ చేసుకున్నాడు. అందరికి పట్టిపోయి ఇక కట్టింది గుడి. ఏం నిన్ను ఎవరేమంటున్నారు? లేవు చెప్పానా అంటది. నేను ఒక రాడికి రాకపోతే ఏం లేవకొచ్చి అప్పుడు కొట్టినా కట్టేది. తెల్లగా రాయికి కట్టుకుంటది. నిన్ను ఎవరేమంటున్నావు? రాకొచ్చినావు, యాదిమాసినవా అంటాడు. ఇక పటేల్కు ఇది చేసి సేవ మరి ఏం తినాలా చేసుకుంటున్నా పటేలా? నన్ను ఇలా వండమంటున్నావు, సేవ చేస్తున్నావు. నేనేం తింటూ తినా హోటల్కి పోయి తిందురా, నా బిడ్డ ఇస్తుందా, కొలువున్నదా, కొలువు వచ్చినావు అంటది. ఏం తిందంటే హాస్టల్లో పెద్ద మేడంకు పోవాలి చేసిండు చెప్పింది. ఇక ఈమెకు ఇక దేవుని సేవ చేస్తుంది, అన్నం పెట్టింది అంటే నేను స్కూల్లో తింటావా? స్కూల్లో తింటాయి. స్కూల్ లేనప్పుడు ఇంటికి పోతా. స్కూల్ ఇంత మోస్తారు కదా, స్కూల్ మోసినప్పుడు అప్పుడే మనం వాళ్ళే మోస్తారు. మనకేం అందరూ ఎవరెవరు మొక్కు తెలుసా అట్లా చెప్పలేదు. సవారి అని చెప్పండి. కానీ ఇప్పుడు మీరు మొక్కున్నారు కదా, మీకు అయ్యేస్తేనే మళ్ళీ రండి. అట్లా పటేల చెప్తున్నా కదా, మీకు మంచిగా అయితే, మీకు మేలైతే, మీ మాట వేస్తే, మీ మాట మంచిగా, మీకు మంచి అనుభవం అయితే మళ్ళీ మీరు వచ్చి మీరే చేసుకోండి. మీరు మొక్కున్నట్టు చేసుకోండి. మేమేమంత బస్సు వచ్చి ఈయన బస్సు ఆగింది. ఆగినాక దిగినాక ఈయన మాయమైంది. ఈయన మాయమయ్యి మళ్ళీ బాసాలకు పోయింది, కంపెనీలకు పోయింది, ఊళ్ళో పడ్డది, ఊళ్ళో పట్టణంతో పోయింది. అందరు పట్టింపు పట్టి చెప్పించుకొని నీళ్ళలో పెట్టి మళ్ళీ గుడి కట్టి గుడి పెట్టిండ్రు. ఆ తల్లిని ఆ తొత్త ఉన్న తల్లిని ఈడ పెట్టిండ్రు. అన్ని మేకపోటలు ఈయనే, కోళ్ళని ఈయనే, అన్ని ఈయనే చేస్తాను. నాకు ఇప్పుడు వస్తుంది, నాకు రాకుంటే వస్తుంది. నేను ఎవరేమన్నారు ఎందుకు రాకొచ్చినావు అంటది. ఇచ్చా అంటే నేను లేస్తా తాళం చేసుకుంటా, ఇదికి వస్తా.
ఆ మాట వాళ్ళకి పటేలకు వచ్చింది ఆ మాట దుర్గమ్మ నుంచి వచ్చినందుకే ఈయన నిలిచింది పటేలా పట్నం నుంచి వచ్చినందుకే ఈయన నిలిచింది. తాండూరు పట్టణంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ చౌరస్తాలో ఓ షాపులో 5 రకాలుగా గప్చుప్ పానీపూరి దొరుకుతుంది. పుదీనా, జీలకర్ర, కొత్తిమీర, ఇంగువ, ఉల్లిపాయలతో కూడిన పానీపూరి తయారు చేయడం ఇక్కడ విశేషం. తాండూరు పట్టణంలో మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్న ఇలాంటి పానీపూరి షాప్ గప్చుప్లు చాలా రుచిగా ఉన్నాయని పలువురు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమికల్ లేదా మొత్తం ఎటువంటి కెమికల్స్ లేవు అట్లా ఏం స్పెషాలిటీ ఉందో చూద్దాం. జీలకర్ర జీలకర్ర పుదీనా ఏదైతే ఉందో మౌత్ ఫ్రెషనర్. ఇప్పుడు జీలకర్ర డైజెషన్. లైసన్ అంటే తెలుగులో వెల్లుల్లి. ఇమ్యూనిటీ పవర్. ఇమ్యూనిటీ పవర్ అంటే మన హెల్త్ కోసం చాలా మంచిది. ఎందుకంటే దీంట్లో వెల్లుల్లి ఉంది కదా, రక్తంలో పల్చం చేస్తుంది. ఇంగువ ఇది దేనికి? सर इससे आपका स्किन का जो टेक्सचर है इसमें शाइनिंग आता है सर. ये सर प्रेग्नेंट लेडी को अवॉइड है. అట్లా ప్రెగ్నెంట్ లేడీలు తినొద్దు. ఇంగువ ఉంది కానీ మన కలర్ ని ఇంప్రూవ్ చేసుకోవాలన్నమాట నేచురల్ గా. రైట్. ఇంగువ सर ये खट्टा मीठा है. ये खट्टा मीठा ये खाते हैं तो आपका सर का बाल और बदन में दांत वाली होता है ना, में मजबूती बना रहता है, बाल नहीं चलेगा. స్ట్రాంగ్నెస్ కోసం మన గోర్లు కానీ ఇవన్నీ కానీ వెంట్రుకలు కానీ స్ట్రాంగ్నెస్ కోసం. भैया टेस्ट बहुत अच्छा है. ఇదైతే మనం చెప్పొచ్చు ఎటువంటి కెమికల్ లేదని చెప్పుకోవచ్చు. చాలా మంచిగా ఉంది. అయితే విటమినైజ్డ్ మరి ప్రోటీనైజ్డ్ మరి అదేవిధంగా ఆరోగ్యానికి దృష్టిలో పెట్టుకొని ఏం చేస్తున్నారు చాలా బాగుంది. ఒకటి ఇంగువ, ఒకటి జీలకర్ర, ఒకటి వెల్లుల్లి, ఇంకొకటి ఖట్టా మీఠా, ఒకటి పుదీనా. 5 ఫ్లేవర్స్ ఉన్నాయి. చాలా బాగుంది. అయితే మీ అడ్రస్ చెప్తాము. మల్లప్ప మడిగే దగ్గర, చించోలి రోడ్, మల్లప్ప మడిగే దగ్గర. నీ పేరు చెప్పు. అయితే మనం పేరు పెట్టిన వాళ్ళకి కొత్తగా పెట్టుకున్నాం అనమాట. చాలా బాగుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. కెమికల్ కూడా లేదని చెప్పొచ్చు. ఆల్ ద బెస్ట్ మీకు. రైట్. చాలా తమ్ముడు చాలా షెట్టి చాలా బాగుంది. తాండూల్ అనేది ఫస్ట్ టైం నేను అంటే ఖట్టా మీఠా తిన్నా. మరి ఇంకొకటి అది ఉంది. అయితే ఇంగువ, జీలకర్ర, మరి వెల్లుల్లి ఇవి నేను తినలేను ఎప్పుడు. దాంట్లో ఫస్ట్ టైం. ఇంతకుముందు ఎక్కడ కూడా తినలేదు. కానీ ఫ్లేవర్ చాలా బాగుంది. అయితే కెమికల్ లేకుండా ఉంది కదా. అయితే ఈ వాటర్ ఏదైతే మీరు వేస్తారు కదా అది రసం కూడా చాలా బాగుంది. దాంట్లో ఫస్ట్ టైం చూస్తున్నా. అయితే నీకు ఆల్ ద బెస్ట్ చెప్తున్నా. చాలా భయ్యా బహుత్ అచ్చా హై భయ్యా. వెరీ గుడ్. అయితే ఈ కారిగర్ని ఎక్కడ నుంచి తీసుకొచ్చినాం? ఫ్రాంచైజ్ తీసుకున్నాం. హైజీన్ ఫుడ్ మెయింటైన్ చేస్తున్నాడు. అతనికి ఆల్రెడీ ఇది వందే భారత్ వాళ్ళు కూడా సెంటర్ ఇచ్చిందంట. అతను దానికి మన స్టిక్కర్లు వేయలేకపోయాడు. అందుకే ఇంకా ఏం పెట్టలేను. ఇది వచ్చేసి ఫ్రాంచైజ్ వైజాగ్ నుంచి తెప్పించాను. इधर यूपी में यूपी से आए. क्या नाम है आपका? सर गौरव. और चलो बहुत अच्छा है. इतना तो है कि कारीगरी में ही रहता वो कुछ भी बनाते लेकिन कारीगर नहीं रहता. जैसे पानी होता है
డిస్ట్రిబ్యూట్ చేసే పద్ధతిలో ఉంటుంది. అటువంటి టేస్ట్ చాలా టేస్ట్ బాగుంది. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable